వాలి. కపట ఆరాధికులతో మనం కలవకూడదు. మన జీవిత గమ్యం కపట ఆరాధికులతో ఎప్పుడు ఉండకూడదు. మొన్న మనం మాట్లాడుకున్నాం, మనం ఆరాధన కపటన చేయలేం. కపట ఆరాధికులు ఎప్పుడు దేవుణ్ణి చూడలేరు, తెలుసా? హేరోదు చూశాడా దేవుణ్ణి? కపట నాటకాలు వేశాడు. ఎవరితో? ఈ జ్ఞానుల దగ్గర. నేను కూడా వస్తాను, ఆయన ఆరాధిస్తాను అన్నాడు. మనం మన జీవితంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోతే, నిజమైన దేవుణ్ణి నిజంగా ఆరాధించకుండా కేవలం హేరోదులాగా నామకార్థ ఆరాధన చేస్తే, నేను ఆరాధిస్తున్నాను అనుకుని ఉండొచ్చు మందిరంలో చాలామంది, లేదా నేను ఒకప్పుడు కూడా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానులే అనుకుని ఉండొచ్చు. కపట ఆరాధన నేను చేసి ఉండొచ్చు. కానీ దేవుని కృప వలన నిజమైన దేవుణ్ణి ఎరిగి నిజంగా ఆరాధించడం ఏంటో తెలుసుకున్నప్పుడు ఆయన తన ప్రత్యక్షతని చూపించడం మొదలు పెడతాడు. నీ జీవితం తప్పిస్తాడు, నీ జీవితంలో నిజమైన దేవుని ఆరాధించే కృపనిస్తాడు. హేరోదు చూడలేదు, కపట ఆరాధన చేశాడు కాబట్టి. జ్ఞానులు చూడగలిగారు, నిజంగా దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి. ముగిచేస్తున్నాను. మనం క్రీస్తుని నిజంగా ఆరాధించాలన్న తపనుంటేనే దేవుణ్ణి కలుసుకోగలం. అల్టిమేట్ వర్షిప్ ఇక్కడ కాదు, అల్టిమేట్ వర్షిప్ పరలోకంలో. ఇక్కడ మనం ఎంత క్రిస్మస్ చేసుకున్నా, ఎంత ఆరాధించినా అది నిజమైన ఆరాధన కాదా, ఆత్మసత్యంతో చేశామా లేదా, మన శరీరం యాగంగా దేవునికి ఇచ్చామా లేదా, ఇది మనల్ని ఎవరిని మోసం చేసినా దేవుణ్ణి మోసం చేయలేం. దేవుని ముందు మనం నిలవలేం. చివరిగా నేను ఇదే చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడే మనం మోకాళ్ళు వేసి దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన్ని కలుసుకునే ప్రదేశానికి మనం తీసుకెళ్తాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్తాడు. క్రిస్మస్ గురించి ఎంత మనం మాట్లాడుకుంటామో క్రీస్తు రాకడ గురించి కూడా అంతే మాట్లాడుకోవాలి. ఈరోజు ఫస్ట్ హాఫ్ గురించి చెప్పి సెకండ్ హాఫ్ గురించి తెలియకపోతే క్లైమాక్స్ ఏమవుతుందో తెలియక మనం అజ్ఞానంలో పడిపోతాం. ఇంతకుముందు సినిమాలు చూశాను మీరు చూసారు లేదో. ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ తెలియకపోతే ఇంకేమైద్దో అదొక తపన. కానీ సెకండ్ హాఫ్ ఏంటంటే దేవుడు రాబోతున్నాడు. చాప్టర్లో సగం చదివితే మనకు అర్థం కాదు అది ఏ